అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేటటువంటి విషయాన్ని సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున గుర్తు చేస్తున్నాం. కానీ మీరు ఐఏఎస్ లాగా కాకుండా ఐఏఎస్ అనే రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేవలం అధికార పార్టీ నాయకులకు మాత్రం వాళ్ళకు మాత్రం మీరు సలాములు కొట్టుకుంటూ వాళ్ళు చెప్పే మాటలు వింటున్నారు తప్ప, వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదనేటటువంటిది చాలా సందర్భాల్లో వ్యక్తమైంది. మీ వ్యవహార శైలి కూడా ఆ రకంగా బహిర్గతం అవుతా ఉంది. మొన్న టీచర్లందరూ కూడా రాష్ట్ర ఫ్యాప్టో పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం చేశారు. ఆ సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని వాళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్కి వస్తే జేసీగా మీరున్నారు. ఒక ఏఎస్ ఆఫీసర్కి కలెక్టర్ గారు లేకపోయినా కలెక్టర్కి తర్వాత కలెక్టర్ కదా అని చెప్పి మీకు రిప్రజెంటేషన్ ఇద్దామని అంటే రాజ్యాంగాన్ని తోలనాడే విధంగా మీరు వ్యవహరించారు. మీలాంటి ఎందరో మేధావులకి లేకపోతే రకరకాలైనటువంటి వాళ్ళందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పించేదే ఉపాధ్యాయులు. అట్లాంటి ఉపాధ్యాయుల్ని తోలనాడుతూ కించపరిచే విధంగా మీరందరూ మాట్లాడారు. ఆ అందరి సమక్షంలో చాలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరేదో అధికారం ఉందని అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉపాధ్యాయులను సైతం భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారు. ఈరోజు గ్రీవెన్స్ డే. ప్రజలు ఎవరైనా సరే వచ్చి మీకు మా సమస్యలు పరిష్కారం కాలేదు, కింది స్థాయిలో వాటిని పరిష్కరించండి అని చెప్పి చెప్పుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కానీ దాంట్లో చాలామంది ఏం చేస్తారంటే మేము చెప్పలేము, మాకు తోడు రండి, మాకు ఎవరైనా సహాయం తీసుకునేదానికి కూడా అవకాశం ఉంది. కానీ మీరేంటి, మీరు రావద్దు, వాళ్ళు రావద్దు, వీళ్ళు రావద్దు అని చెప్పి బెదిరింపులకు పాల్పడడం, వచ్చిన వాళ్ళని తరిమేసే పద్ధతుల్లో అడమ సెక్యూరిటీ వాళ్ళను తరిమేసేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించారు. ఇదేనా మీకు రాజ్యాంగం నేర్పించిందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక అంగన్వాడీ కార్యకర్త తమ సమస్యలు పరిష్కారం చేసుకోలేక కింది స్థాయిలో పరిష్కారం కాక సిఐటియు నాయకుల్ని తోడుగా తీసుకొని వస్తే మీరు యూనియన్ నాయకులకి ఏం పని ఉందని చెప్పి తరిమేస్తారా? మీరు పరిష్కారం చేస్తే, మీ పరిపాలన చట్టాన్ని, రాజ్యాంగ హక్కుల్ని మీరు బాగా అమలు చేస్తే యూనియన్ల అవసరమేముంటుంది? నేను ఈరోజు ఈ జేసీ గారిని అడుగుతున్నాము, మీకు చిత్తశుద్ధి ఉంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించండి, పరిష్కారానికి చొరవ చేయండి. ఊరికే పైన పేపర్లకు ప్రకటనలు ఇచ్చుకొని హడావిడి చేసుకుంటూ మేము అందరికీ అధికార పార్టీ నాయకులకు అడుగులకు మొడుగులు వస్తాం అనుకుంటే ప్రజలు సహించరు. మీరు ప్రజలకి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. ప్రజలు ఇచ్చేటటువంటి డబ్బులతో, వాళ్ళు కట్టేటటువంటి పన్నులతో జీతాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళకి జవాబుదారీగా ఉండాలి. ఈరోజు 22A మీద మీరు చేస్తున్నటువంటి హడావిడి ఎంత ఉంది? ఎన్ని అర్జీలు వచ్చాయి మీ దగ్గరకి? వాటిని ఎన్నింటిని పరిష్కారం చేశారు? సమాధానం చెప్పగలుగుతారా? అదే రకంగా ఈరోజు 1Bలో RORలో సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించండి అని చెప్పి నేరుగా మీకే చెప్తే కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదే. మీరు వీళ్ళందరూ నాయకుల దగ్గరికి పోక, సంఘాల దగ్గరికి పోక ఎక్కడికి పోవాలి? సంఘాలను మీరు రానియరు, సంఘాల తరఫున వస్తే మాట్లాడతారు. మీదంతా రాజ్యాంగం లేకపోతే ఇది సామ్రాజ్యం అని ఏమని అనుకుంటున్నారా? మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే మీకు గుర్తు చేయడం కోసమే మేము ఈరోజు మాట్లాడుతున్నాం. ఇది ఇట్లాగే కొనసాగితే మాత్రం సహించే సమస్య లేదు. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఈ రాజ్యాంగ హక్కుల్ని కాపాడడానికి సిపిఎం పార్టీ ఎల్లవేళ ముందుంటుంది, ప్రజలకి తోడుగా ఉంటుంది. ఈ సమస్యల మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కూడగట్టి అవసరమైతే మీకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి సృష్టించుకోవద్దని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీకు ఏమాత్రం మీరు తీసుకునేటటువంటి జీతానికి, మీరు చేస్తున్నటువంటి పనికి న్యాయం చేయాలి అని అనుకుంటే పేదల సమస్యలు పరిష్కరించండి. తమ కష్టాలను చెప్పుకునే వాళ్ళకు, వచ్చే వాళ్ళకు విలువ ఇవ్వండి. ఈరోజు చాలా మంది కార్మికులు వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు. రకరకాలైనటువంటి ఇబ్బందుల్ని తొలగించేసేటటువంటి పరిస్థితి ఉంది. వాటిని ఎందుకు మీరు జోక్యం చేసుకోలేరు? ROR సమస్యలు మీరు ఎందుకు పరిష్కారం చేయలేరు? భూ సమస్యలు ఎందుకు పరిష్కారం చేయకుండా పోతున్నారు? కాబట్టి మీరు పరిష్కారం చేయకపోగా వాళ్ళకి ఆ సమస్యల కోసం పోరాడేదానికి సంఘాలు పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద బెదిరింపులకు పాల్పడితే భయపడే సమస్య లేదు. కాబట్టి జేసీ గారు, మీరు ఐఏఎస్ ఆఫీసర్ లాగా వ్యవహరించాలని చెప్పి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల సమస్యలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు వ్యవహార శైలి కూడా మార్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.